మటన్ కీమా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకుందాం అనేది అయితే ఈ వీడియోలో చూసేయండి. కొన్ని ఏరియాలలో దీనికి మటన్ కైమా అని కూడా అంటారు, కానీ నాకు తెలిసి మాత్రం నేను మటన్ కీమా అనేసి అంటాను, విన్నాను కూడా అంతే. నేను కైమా అనేది అయితే ఇప్పటివరకు నేను వినలేదు. ఇప్పుడు సింపుల్ ప్రాసెస్లో నేను టైప్ 1 మాత్రమే చూపిస్తున్నాను. ఇంకెప్పుడైనా టైప్ 2 కూడా చూపిస్తాను, అంటే అది వెరైటీగా చేస్తారు, అది కూడా ఇంకెప్పుడైనా వీడియో చేసి చూపిస్తాను. ఇప్పుడు మాత్రం సింపుల్గా మటన్ అయితే ఇలా కీమా కొట్టించేసి మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బగార్ మసాలాలు ఉంటాయి కదా, అంటే హోల్ మసాలా అన్నమాట, అలా వేసుకోండి. అన్నట్టు మీ ఏరియాలో దీన్ని మటన్ కీమా అంటారా కైమా అంటారా అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఇది ఫస్ట్ టైం నేను చూడడము చేయడము, నేను ఎప్పుడూ తినలేదు, అంటే చేయలేదు కూడా, ఫస్ట్ టైం. ఇప్పుడు ప్యాన్లో హోల్ గరం మసాలా వేసుకొని దాంట్లో ఆనియన్, పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా, కొత్తిమీర అన్నీ ఇందులోనే వేసుకోవాలి. ఎందుకనంటే మనము కీమా చేసిన తర్వాత పైన కొంచెం వేసుకుంటే బాగా వస్తుంది, కానీ పోపులో వేస్తేనే దాని ఫ్లేవర్ అనేది అయితే బాగా పడుతుందన్నమాట. ఇప్పుడు వేసుకున్న తర్వాతకి మంచిగా కలుపుకోవాలి. అది కొంచెం ఆయిల్లో మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవచ్చు, కానీ దాన్ని కొంచెం మగ్గనివ్వాలి. నేను ఇది డిఫరెంట్ టైప్, ఇంకొక టైప్ నేను చూపిస్తానని అన్నాను కదా, అది ఇంకొకసారి చూపిస్తాను ఎప్పుడైనా. అది ఇంకా వెరైటీగా ఉంటుందంట, నాకు కూడా తెలియదు, చూడాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాం కదా, ఫ్రెష్గా పట్టిన అల్లం అయితే ఇంకా బాగుంటుంది. ఇది పిల్లతల్లులకు కానీ బాగుంటుంది, మంచి మిల్క్ ప్రొడక్షన్ అనేది అయితే బాగా వస్తుందంట కీమా తినడం వల్ల, అందుకనేసి ఆరోగ్యానికి మంచిది అని అంటారు. ఇంకా ఇక్కడ ఏంటి అని అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఉప్పు వేయాలన్నమాట. ఎందుకు అని అంటే ఆ పోపులోనే ఉప్పు అనేది వేస్తే టేస్ట్ అనేది డిఫరెంట్గా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు మటన్ కీమా అయితే. ఇప్పుడు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిపాక దానిపైనే పసుపు వేసుకోవాలి. ఇలా 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకొని దాన్ని ఒక మంచిగా మొత్తం ఫ్లేవర్ అంతా పట్టేలాగా అయితే కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 1 నిమిషం అలా ఉంచేసి మనము కడిగి పెట్టుకున్న మటన్ కీమాని అయితే అందులోకి వేసుకోవాలన్నమాట. మటన్ కీమాని అందులోకి వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఆయిల్ మొత్తం పట్టేలాగా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఆయిల్ అంతా దానికి పట్టేలాగా మంచిగా కలుపుకొని సరిపడా అంటే ఒక 2 మినిట్స్ వదిలేయండి. ఆయిల్లో కొంచెం మగ్గాక కారం అయితే వేసుకోండి, సరిపడా కారం వేసుకొని మొత్తం కీమాకి కారం పట్టేలాగా మంచిగా కలపండి. కలిపేసుకొని ఒక 2 మినిట్స్ అట్లా వదిలేయండి. వదిలేసిన తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని అలాగే దాంతోపాటు కొత్తిమీరని కూడా వేసేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకొని కలిపేసుకోవాలి. కలిపేసి ఒక 10-15 మినిట్స్ అట్లా సిమ్లో ఉంచేసి తీస్తే చాలా పర్ఫెక్ట్గా అండ్ టేస్టీగా ఉండే మటన్ కీమా అయితే రెడీ. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, చాలా బాగుంది.